Hello everyone, my name is K. Umadevi. I'm first MSc Microbiology, Dravidian University, Kuppam. Today I would like to share a few points on my seminar topic, quantification and preservation of viruses. Viruses. A virus is a tiny infectious agent that reproduces inside the cells of living hosts. When infected, the host cell is forced to rapidly produce thousands of identical copies of the original viruses. వైరస్ అనేది చాలా సూక్ష్మజీవి అండ్ మీన్స్ మైక్రో ఆర్గానిజం దట్ కాజెస్ ఇన్ఫెక్షన్స్ టు ద లివింగ్ హోస్ట్ which is generally reproduces inside the cells of living hosts. When infected, the host cell is forced to rapidly produce in the cells of living hosts. They are rapidly produce thousands of identical copies of the original viruses. As obligate intracellular parasite, viruses require cells in which to replicate. The cells must express appropriate receptors and other proteins required by the virus. Generally, the virus is an obligate intracellular parasite, means virus needs a cell in which to replicate. అంటే ఏంటంటే సెల్ ఉంటేనే అది రెప్లికేషన్ అనేది చేసుకోగలదు. ఆ సెల్స్ కోసం ఏంటంటే ఆ సెల్స్లో ఖచ్చితంగా ఏంటంటే అప్రోప్రియేట్ రిసెప్టర్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్, ఆ వైరస్ రెప్లికేషన్ కావాల్సిన ప్రోటీన్స్ కూడా ఉండాలి. ఇట్ ఇన్ఫెక్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడింగ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్టీరియా అండ్ ఆర్కే. ఇట్ ఇన్ఫెక్ట్స్, ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ ఎందులో కలగజేస్తుందంటే ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అందులో యానిమల్స్, ప్లాంట్స్, బ్యాక్టీరియాస్ అండ్ ఆర్కీ కూడా ప్రజెంట్ అయ్యాయి. దే స్టేస్ అట్ ద బార్డర్ లైన్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్. వెన్ ఇట్ ఎంటర్స్ టు ద సెల్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ లివింగ్ ఆర్గానిజం, అదర్వైజ్ ఇట్ స్టేస్ యాజ్ నాన్ లివింగ్ పారాసైట్. It was generally virus is the organism which is present at the borderline of living and non-living organisms. ఇది ఎప్పుడు యాక్టివ్ అవుతుందంటే ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద హోస్ట్ సెల్. హోస్ట్ సెల్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే అది యాక్టివ్గా ఉంటుంది, లివింగ్ ఆర్గానిజం అవుతుంది. లేదంటే నాన్ లివింగ్ పారాసైట్ కింద స్టేబుల్గా ఉంటుంది. ద స్టడీ ఆఫ్ వైరస్ is known as virology, a subspecialty of microbiology. వైరస్ గురించి స్టడీ చేయడాన్ని వైరాలజీ అంటాం. ఇట్ వాజ్ ఏ సబ్ బ్రాంచ్ ఆఫ్ మైక్రోబయాలజీ. Viruses. It also have a nucleic acids, but they have only one type of nucleic acid, either DNA or RNA. వైరస్లోకి వచ్చేటప్పటికి న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. కానీ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, ఏదర్ DNA అయినా ప్రజెంట్ అయి ఉంటుంది లేదా RNA అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. Size of the viruses can be vary range from 20 nm to 300 nm. వైరస్ సైజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 20 nm నుంచి స్టార్ట్ అయ్యి 20 నానోమీటర్స్ సైజ్ నుంచి 300 నానోమీటర్స్ సైజ్ వరకు ఉంటుంది. వైరస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎకోసిస్టమ్ ఆన్ ఎర్త్ అండ్ ద మోస్ట్ అబండెంట్ టైప్ ఆఫ్ బయాలజికల్ ఎంటిటీ. ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంలో కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఎర్త్ మీద కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. స్ట్రక్చర్, వైరస్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ది విరియాన్ కన్సిస్ట్ ఎసెన్షియలీ ఆఫ్ ఏ న్యూక్లిక్ యాసిడ్ సరౌండెడ్ బై ఏ క్యాప్సూల్. విరియాన్ అంటే ఏంటంటే వైరల్ డిఎన్ఏని విరియాన్ అంటారు. ఇందులోకి వచ్చేటప్పటికి న్యూక్లిక్ యాసిడ్ అందులో మెయిన్గా ప్రజెంట్ అయ్యే న్యూక్లిక్ యాసిడ్, దాని చుట్టూ సరౌండ్ చేస్తూ ఉండేది క్యాప్సూల్. ఆ క్యాప్సూల్లో ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాప్సమర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ద షేప్ ఆఫ్ ద క్యాప్సిడ్ మే వ్యారీ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ వైరస్ టు అనదర్. ద క్యాప్సిడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద ప్రోటీన్స్ దట్ ఆర్ ఎన్కోడెడ్ బై ఏ వైరల్ జీన్స్ విత్ ఇన్ దేర్ జీనోమ్. క్యాప్సిడ్ షేప్ అనేది ఒక వైరస్లో ఒకలా ఉంటుంది, ఇంకొక వైరస్లో ఇంకొకలా ఉంటుంది. ఆ క్యాప్సిడ్ అనేది దేని నుంచి మేడపన్ అయి ఉంటుందంటే ప్రోటీన్స్ నుంచి. దాంట్లో ఏం ప్రజెంట్ అయి ఉంటుంది, వైరల్ జీన్స్ విత్ ఇన్ ద జీనోమ్స్లో వైరల్ జీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సిమ్మెట్రీ ఆఫ్ వైరసెస్. వైరస్ కమ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ ఫ్రమ్ బేసిక్ హెలికల్ అండ్ icosaedral shapes to more intricate ones. The classification based on different shapes and symmetry of virus are as follows. వైరసెస్లోకి వచ్చేటప్పటికి వైరస్ షేప్ అనేది డిఫరెంట్ షేప్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటుంది. బేసిక్ హెలికల్
చూస్తుంటే ఐకోసాహెడ్రల్ నుంచి ఇందులో ఏమేమి ప్రెజెంట్ అంటే బేసిక్ హెలికల్ నుంచి ఐకోసాహెడ్రల్ షేప్స్ వరకు ఇంకా మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. ఆ వైరస్ క్లాసిఫికేషన్ కూడా బేస్డ్ ఆన్ షేప్స్ మీద, సిమ్మెట్రీ మీద అయితే ఈ విధంగా ఉంటుంది. కాంప్లెక్స్ వైరస్ వచ్చేసి కాంప్లెక్స్ వైరస్ అంటే ఎలా ఉంటుంది? కాంప్లెక్స్ వైరస్కి ఎగ్జాంపుల్ పాక్స్ వైరస్, రేడియల్ సిమ్మెట్రీ వైరస్, దానికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియోఫేజ్, క్యూబికల్ ఆర్ ఐకోసా సిమ్మెట్రీ షేప్డ్ వైరస్, దానికి ఎగ్జాంపుల్ రియో వైరస్ అండ్ పికార్నా వైరస్, రాడ్ ఆర్ స్పైరల్ షేప్డ్ ఆర్ హెలికల్ సిమ్మెట్రీ వైరస్, దానికి ఎగ్జాంపుల్ పారామయాక్సో వైరస్ అండ్ ఆర్థోమయాక్సో వైరస్. క్వాంటిఫికేషన్ ఆఫ్ వైరసెస్. క్వాంటిఫికేషన్ వైరసెస్ని ఎలా మెజర్ చేస్తాం? క్వాంటిఫికేషన్ మీన్స్ మెజరింగ్. క్వాంటిఫికేషన్ ఇన్వాల్వ్స్ ద కౌంటింగ్ ఆఫ్ viruses or viral molecules in a known volume to determine their concentration. క్వాంటిఫికేషన్ అంటే చెప్పాను కదా, మెజరింగ్. ఏంటంటే ఒక వైరస్ ఆర్ వైరల్ మాలిక్యూల్స్ అనేవి ఒక నోన్ వాల్యూమ్లో, ఒక సర్టెన్ వాల్యూమ్లో ఎంత కాన్సన్ట్రేషన్లో ప్రజెంట్ అయి ఉన్నాయని చెప్పేదే క్వాంటిఫికేషన్. ఇట్ ప్లేస్ అన్ ఎసెన్షియల్ రోల్ ఇన్ స్టడీస్ క్యారీ అవుట్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ రీకాంబినెంట్ ప్రోటీన్ ప్రొడక్షన్, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఈ క్వాంటిఫికేషన్ ఆఫ్ వైరస్ అనేది ఎక్కడ ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుందంటే రీకాంబినెంట్ ప్రోటీన్ ప్రొడక్షన్లో, వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో, ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి రిలేటెడ్ ఫీల్డ్స్లో ఎక్కువ ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది. మెథడ్స్ యూజ్డ్ ఇన్ వైరల్ క్వాంటిఫికేషన్ కెన్ జనరల్లీ బీ grouped into 3 categories. The first uses cells to measure viral infectivity. The second analyzes viral proteins or gene expressions level, and final group directly counts viral particles. While each technique provides information, the measurement of infectious particles as opposed to total particles is essential as it directly relates to vaccine efficiency. వైరల్ క్వాంటిఫికేషన్లో ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తారంటే మ్యాక్సిమం అన్నీ కూడా ఏంటంటే 3 కేటగిరీస్లో ఫస్ట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ కేటగిరీలో సెల్స్ని యూజ్ చేసి వైరల్ ఇన్ఫెక్టివిటీ అనేది ఎంత అమౌంట్లో ప్రజెంట్ అయ్యింది అనేది చెక్ చేస్తారు. సెకండ్ దాంట్లో వైరల్ ప్రోటీన్స్ని కానీ జీన్ ఎక్స్ప్రెషన్ లెవెల్ కానీ ఎంత ఉంది అనలైజ్ చేస్తారు. ఫైనల్ గ్రూప్లోకి వచ్చేటప్పటికి వైరల్ పార్టికల్స్ అనేవి డైరెక్ట్గా ఎంత అమౌంట్లో ప్రజెంట్ అయినా డైరెక్ట్గా కౌంట్ చేస్తారు. వైల్ ఈచ్ ప్రతి టెక్నిక్ కూడా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ద మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ పార్టికల్స్ ఎంత అమౌంట్లో ప్రజెంట్ అయ్యింది అనేది కనుక్కుంటారు. నెక్స్ట్ ఏంటంటే టోటల్ పార్టికల్స్ అనేవి ఎంత ప్రజెంట్ అయి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షియస్ పార్టికల్స్ వైరస్ అనేవి ఎంత అమౌంట్లో ప్రజెంట్ అయి ఉన్నాయి. దాన్ని బట్టి వ్యాక్సిన్ ఎఫిషియన్సీ అనేది ఎంత వరకు ఎసెన్షియల్ అనేది చెక్ చేస్తారు. This method includes electron microscopy, hemagglutination assay, qPCR, flow cytometry and serological assays such as ELISA. ఈ మెథడ్స్లోకి వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా, నెక్స్ట్ ఏంటంటే హీమాగ్లూటినేషన్ ఎస్సే, క్యూపీసీఆర్, ఫ్లో సైటోమెట్రీ అండ్ సెరలాజికల్ అసెస్, ఎలిసా టెస్ట్ ద్వారా కూడా ఎంత అమౌంట్ ఆఫ్ వైరస్ అనేది ప్రజెంట్ అయి ఉంది సర్టెన్ శాంపుల్లో అని చెప్పొచ్చు. ద ప్లాక్యూ ఎస్సే ఈజ్ ఏ కామన్ మెథడ్ యూజ్డ్ టు క్వాంటిఫై వైరస్ బై మెజరింగ్ ద నెంబర్ ఆఫ్ విజిబుల్ ప్లాక్యూస్ ఫార్మ్డ్ ఆన్ ఏ సెల్ మోనోలేయర్. ప్లాక్ ఎస్సే అనేది ఒక కామన్ మెథడ్. ఎందుకు యూజ్ చేస్తారంటే వైరస్ని క్వాంటిఫై చేయడానికే. ఎలాగంటే సెల్ మోనోలేయర్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ విజిబుల్ ప్లాక్యూస్ ఫామ్ అయితే దాన్ని బట్టి వైరసెస్ అన్నీ ఉన్నాయని చెప్తారు. ద మోస్ట్ ప్రిసైజ్ మెథడ్ ఫర్ క్వాంటిఫైయింగ్ వైరస్ ఇస్ ద క్వాంటిటేటివ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. మోస్ట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే వైరస్ని క్వాంటిఫై చేయడానికి క్వాంటిటేటివ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, క్యూపీసీఆర్. ఇందులోకి వచ్చేటప్పటికి వైరల్ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఎంత అమౌంట్లో ప్రజెంట్ అయి ఉన్నాయి, ఏమేమి ప్రజెంట్ అయ్యాయని కూడా తెలుస్తుంది. అదర్ మెథడ్స్ ఇంక్లూడ్ ద హీమాగ్లూటినేషన్ ఎస్సే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అండ్ ఇమ్యునలాజికల్ ఎస్సేస్. అదర్ మెథడ్స్ ఏంటంటే హీమాగ్లూటినేషన్ ఎస్సే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అండ్ ఇమ్యునలాజికల్ అసెస్. ప్రిజర్వేషన్ ఆఫ్ వైరసెస్ని ఎలా ప్రిజర్వ్ చేస్తాం? క్రయో ప్రిజర్వేషన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు ప్రిజర్వ్ వైరసెస్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్. ఇట్ ఇన్వాల్వ్స్ freezing virus at ultra low temperatures, usually in liquid nitrogen or ultra low temperature freezers.
క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే ఇది ఒక మెథడ్. ఇది ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే వైరసెస్ని ప్రిజర్వ్ చేస్తారు. లాంగ్ టర్మ్ స్టోరేజ్ అంటే ఫర్దర్ యూజెస్ కోసం అనమాట. ఇందులోకి వచ్చేటప్పటికి వైరసెస్ని ఫ్రీజ్ చేస్తారు. ఎక్కడ అంటే అల్ట్రా లో టెంపరేచర్స్ దగ్గర. ఆ వైరస్ని ఎందులో ప్లేస్ చేస్తారంటే లిక్విడ్ నైట్రోజన్లో లేదా అల్ట్రా లో టెంపరేచర్ ఫ్రీజర్స్లో ప్లేస్ చేస్తారు. సో ఏంటంటే అది నెక్స్ట్ ఫర్దర్ యూస్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ కోసం ప్రిజర్వ్ చేస్తారనమాట. లయోఫిలైజేషన్ or freeze drying is another preservation method that removes water from viruses by sublimation, allowing for long term storage at room temperature. లయోఫిలైజేషన్ ఆర్ ఫ్రీజ్ డ్రైయింగ్ ఈజ్ అనదర్ ప్రిజర్వేషన్ మెథడ్. అంటే ఏంటంటే వైరసెస్ని ఇంకొక ప్రిజర్వేటివ్ టెక్నిక్ ఏంటంటే లయోఫిలైజేషన్ ఆర్ ఫ్రీజ్ డ్రైయింగ్ యూజ్ చేసి ఏంటంటే అందులో ఉన్న వాటర్ని రిమూవ్ చేస్తారు సబ్లిమేషన్ ద్వారా. దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ స్టోరేజ్కి రూమ్ టెంపరేచర్లోనే లాంగ్ టర్మ్ స్టోరేజ్కి యూజ్ అవుతుంది. Preservation in a stabilized medium such as glycerol or dimethyl sulfoxide solution can also be used to maintain virus viability for shorter periods. Preservation ఎక్కడ ప్రిజర్వ్ చేస్తారంటే ఒక స్టెబిలైజ్డ్ మీడియం. అది ఏంటంటే ఎయిదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లైజరాల్ ఆర్ డైమెథైల్ సల్ఫాక్సైడ్ సొల్యూషన్లో ప్రిజర్వ్ చేస్తారు. అది ఎందుకు అంటే వైరస్ వియబిలిటీ షార్ట్ పీరియడ్స్లో యూజ్ చేయడానికి. ప్రిజర్వింగ్ ద వైరస్ ఎట్ low or ultra low temperatures and or on the absence of water slow down these destructive process significantly to increase significantly the length of time that the virus can be stored as infectious material. వైరస్ని లో టెంపరేచర్లో కానీ అల్ట్రా లో టెంపరేచర్స్లో కానీ లేదా యాబ్సెన్స్ ఆఫ్ వాటర్లో ప్రిజర్వ్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఉండే డిస్ట్రక్టివ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే అది స్టోరేజ్ ప్రిజర్వేషన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వైరస్ అనేది ఈజీగా స్టోర్ అవుతుంది. వితౌట్ దాని ఇన్ఫెక్షియస్ మెటీరియల్ అనేది ఏం డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ కాలం స్టోరేజ్ అయ్యి ప్రెజెంట్ అయి ఉంటుంది. సప్లిమెంట్ సచ్ as serum are presumed to stabilize the environmental conditions and to block degradative process. ఇంకా అదర్ సప్లిమెంట్స్ ఏం యూజ్ చేస్తారంటే సీరమ్స్ని కూడా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్తో పాటు సప్లిమెంట్స్ సీరమ్ని అలాగే ఏంటంటే సప్లిమెంట్స్ అని నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఎందుకు అంటే దానిలో ఉన్న డిగ్రేడేటివ్ ప్రాసెస్ వైరస్ యొక్క డిగ్రేడేటివ్ ప్రాసెస్ అనేవి బ్లాక్ చేయడానికి సీరమ్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని స్టెబిలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ద మెథడ్స్ బై విచ్ ద వైరస్ మే బి ప్రిజర్వ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఆర్ రిలేటివ్లీ సింపుల్. ఏవైతే వైరస్ని లాంగ్ పీరియడ్ వరకు ప్రిజర్వ్ చేస్తారో అది ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఎలాగా ప్రిజర్వ్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఈక్వల్ టు రిలేటివ్లీ సింపుల్గానే ప్రిజర్వ్ చేయొచ్చు. నెవర్దెలెస్ అటెన్షన్ టు డీటెయిల్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ అసెప్టిక్ టెక్నిక్ మెటిక్యులస్ రికార్డ్ కీపింగ్ and regular monitoring of the stored materials will increase the success rate and reduce problem of contamination or loss in the storage containers. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే అటెన్షన్ దానికి ఒక పర్టికులర్ స్టోరేజ్ చేసే ప్రిజర్వేట్ చేయబోయే వైరస్ గురించి పూర్తిగా అటెన్షన్తో తెలుసుకోవాలి. గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ ల్యాబొరేటరీ విత్ ఎక్విప్మెంట్ అనేవి ప్రెజెంట్ అయి ఉండాలి. అసెప్టిక్ టెక్నిక్ వితౌట్ కంటామినేషన్ ఎక్కడైతే కంటామినేషన్ అనేది వెరీ లోలో ఉంటుందో ఆ టెక్నిక్స్ని ప్రిఫర్ చేయాలి. మెటిక్యులస్ రికార్డ్ కీపింగ్ ప్రతిదీ ఏ కెమికల్ ఎంత యూజ్ చేశారో అన్నది కూడా ప్రతిదీ రికార్డ్లో నోట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ ద స్టోర్డ్ మెటీరియల్స్ మనం ఏదైతే మెటీరియల్ స్టోర్ చేసామో దాన్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కంటామినేషన్ స్టోరేజ్ కంటైనర్స్ యొక్క లాస్ అనేది కూడా తగ్గుతుంది. Freeze-dried preparations of virus can be maintained for decades at 4 degrees Celsius in the dark or low temperatures increase the storage time. Freeze-dried preparations వైరస్ని ఫ్రీజ్-డ్రైడ్ ప్రిపరేషన్స్లో పెట్టింది అవి మ్యాక్సిమం ఏంటంటే డికేడ్స్ వరకు ప్రిజర్వ్ చేయగలుగుతాయి. ఎక్కడ 4 degrees Celsius దగ్గర మనం స్టోర్ చేస్తే కనుక ఇక్కడ డార్క్ అండ్ లో టెంపరేచర్ దానివల్ల ఏంటంటే స్టోరేజ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. వైరస్ ఇన్ఫెక్టివిటీ ఈజ్ రిటైన్డ్ ఫర్ వెరీ లాంగ్ పీరియడ్స్ ఇన్ లిక్విడ్ నైట్రోజన్. దిస్ ఈజ్ నాట్ ద మోస్ట్ కన్వీనియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ స్టోరింగ్ వైరస్ ఫర్ మోస్ట్ పర్పసెస్. వైరస్ ఇన్ఫెక్టివిటీ అనేది అలాగే మెయింటైన్ అవ్వాలి అంటే కనుక లిక్విడ్ నైట్రోజన్లో ప్రిజర్వ్ చేస్తారు. మోస్ట్ కన్వీనియంట్ కొన్ని పర్పసెస్కి ఇది నాట్ కన్వీనియంట్
కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ కూడా కాదు వైరస్ని స్టోర్ చేయడానికి. Proteins are effective protectants for virus cryopreservation. The suspending medium of choice for many viruses is tissue culture medium containing added serum or other proteins at concentration up to or greater than 10%. Proteins అనేవి ఎఫెక్టివ్ ప్రొటెక్టెంట్ వైరస్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం క్రయోప్రిజర్వేషన్లో దాని వైరల్ ఇన్ఫెక్టివిటీ అనేది డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. ద సస్పెండింగ్ మీడియం ఆఫ్ చాయిస్ ఇందులోకి వచ్చేటప్పటికి మెనీ వైరసెస్ సస్పెండింగ్ మీడియంస్ కింద అట్ ద సేమ్ టైం టిష్యూ కల్చర్ మీడియం చేసినప్పుడు ఏంటంటే కొన్ని సీరమ్స్ని అలాగే సమ్ ప్రోటీన్స్ని యాడ్ చేస్తారు. అది ఎంత కాన్సన్ట్రేషన్లో అంటే అప్ టు 10% ఆర్ 10% మోర్ దాన్ 10% యూజ్ చేస్తారు. హై టైటర్ వైరస్ ప్రిపరేషన్స్ ఆర్ ప్రిఫరబుల్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్. సిన్స్ ద హై half life of a virus held either at low temperature of freeze dried is altered by the quantity of infectious virus in the preparation. It follows that a high titer virus preparation will retain viability for longer than a low titer. హై టైటర్ వైరస్ ప్రిపరేషన్స్ అనేవి ఎక్కువగా లాంగ్ టర్మ్ స్టోరేజ్కి ప్రిఫర్ చేస్తారు. హాఫ్ లైఫ్ ఆఫ్ వైరస్ అనేది మ్యాక్సిమం ఏంటంటే లో టెంపరేచర్ ఆర్ ఫ్రీజ్ డ్రైయింగ్లో ఆల్టర్ చేస్తారు. ఎలాంటి ఇన్ఫెక్షియస్ వైరస్ అనేది ప్రిపరేషన్లో యూజ్ చేయడం వల్ల. దానివల్ల ఏంటంటే హై టైటర్ వైరస్ ప్రిపరేషన్నే ఎక్కువగా వియబిలిటీ, దాని ఇన్ఫెక్టివిటీ ఏ డ్యామేజ్ అవ్వకుండా, దాని న్యూక్లిక్ యాసిడ్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. సో ఏంటంటే లాంగర్ లో టైటర్ ప్రిపరేషన్ కన్నా హై టైటర్ వైరస్ ప్రిపరేషన్కి ఎక్కువగా వియబిలిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఏంటంటే హై టైటర్ వైరస్ ప్రిపరేషన్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. బెనిఫిట్స్ ఆఫ్ వైరస్ ప్రిపరేషన్ ఫర్ లాంగ్ టైం. ఎందుకు వైరస్ని లాంగ్ టైం వరకు ప్రిజర్వ్ చేయాలి? వైరస్ని ప్రిజర్వ్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? వైరసెస్ ఆర్ hazardous, therefore handle them in purpose designed facilities with appropriate safety procedures. వైరస్ అనేవి హార్మ్ఫుల్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్. సో ఏంటంటే పర్పస్ డిజైన్డ్ ఫెసిలిటీస్, సర్టెన్ డిజైన్డ్ ఫెసిలిటీస్తో అలాగే అప్రోప్రియేట్ సేఫ్టీ ప్రొసీజర్స్తో వాటిని హ్యాండిల్ చేయాలి. కీప్ వైరస్ ప్రిపరేషన్స్ ఎట్ 4 degrees Celsius వెన్ దే ఆర్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఆర్ ప్రిజర్వ్డ్ లాంగ్ టర్మ్. వైరస్ ప్రిపరేషన్స్ని ఎక్కడ పెట్టాలంటే 4 degrees Celsius ఇన్ దట్ కేస్ యూజ్ చేయలేనప్పుడు లేదా లాంగ్ టర్మ్ ప్రిజర్వ్ చేయాలనుకున్నప్పుడు 4 degrees Celsius దగ్గర ప్రిజర్వ్ చేయాలి. అన్లెస్ ఇట్ ఈస్ నెసరీ టు రెడ్యూస్ ఇన్ఫెక్టివిటీ ఫర్ ఏ సైంటిఫిక్ పర్పస్ మెయింటైన్ ఓన్లీ హై టైటర్స్ ఆఫ్ వైరస్. లేదు వాటి ఇన్ఫెక్టివిటీని తగ్గించాలి సైంటిఫిక్ పర్పస్ కోసం అనుకుంటే కనుక హై టైటర్ ఆఫ్ వైరస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మెయింటైన్ ఓన్లీ హై టైటర్ ఆఫ్ వైరస్. ఫ్రీజ్ అండ్ థా వైరస్ ర్యాపిడ్లీ అండ్ ఇన్ఫ్రీక్వెంట్లీ. సో ఏంటంటే మ్యాక్సిమం ఏ టైప్ ఆఫ్ ప్రిజర్వేషన్ ప్రిఫర్ చేస్తారంటే ఫ్రీజ్ అండ్ థా వైరస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఫ్రీజ్ అండ్ థా వైరస్ని కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. దే ఆర్ డోంట్ సబ్ కల్చర్ వైరస్ అన్నెసర్లీ. ఎక్కువగా వైరసెస్ని ఎక్కువగా సబ్ కల్చర్ చేయరు. ద లోవర్ ద టెంపరేచర్ ద లాంగర్ ద వైరసెస్ విల్ సర్వైవ్. ఎంత లోవర్ టెంపరేచర్ ఉంటే అంత వైరస్ అనేవి మనం లాంగర్ టైం వరకు ప్రిజర్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.